అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. ఎలా ఎదురుపడ్డప్పుడు ఎలా మిమ్మల్ని అన్నానే సంబోధిస్తారు? మీరు తమ్ముడు అంటారా లేకపోతే పేర్లతో? ఏమన్నా సీఎం గారే అంటారు. సీఎం గారు అంటారు. బిఫోర్ సీఎం అవ్వకముందు అప్పుడు కూడా రేవంత్ ఏదైనా సందర్భం మేమంతా ఫంక్షన్స్లో దాంట్లో దీంట్లో కలిసినప్పుడు ఆయన నన్ను అన్నానే అంటాడు. నేను తమ్ముళ్ళగానే చూస్తాను. ఓకే. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రిగానే చూస్తాను. కాదు, ఏంటి మంత్రి పదవి ఏమన్నా ఆశిస్తున్నారా? లేదు, నాకు ఆలోచన లేదు అసలుకి ఏమాత్రం. ఉన్న దాంట్లో సంతృప్తికరంగా నలుగురితో మాటలు పడకుండా మనం జరుపుకోవడమే ప్రధానమైనటువంటి అంశం. ఓకే. విన్నారా? ఇంకేదో ఆశలకు పోయి ఇంకేదో ఆశలకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొడుకుని దించారు కదా అమిత్ని కూడా, డైరీ చైర్మన్ అయ్యారు అనుకుంటా కదా కాంగ్రెస్. ఆయన పని ఆయన చేయాలి కదా. భవిష్యత్తులో ఏముండదండి, మనం ఇంట్రడక్షన్. చాలామందికి తండ్రి పేరు ఒక ఇంట్రడక్షన్. ఓకే. నిలబెట్టుకునేది వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళ సమర్థతతో పనిచేసి ప్రజలలో మమేకమయ్యి ఇచ్చినటువంటి బాధ్యతల్లో విజయం సాధించి ముందుకు పోయినప్పుడు వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. అందరికీ ఉండాలని ఏం లేదు. చాలామంది పిల్లలు వచ్చినారు, పోయినారు. వెంగళరావు గారి పిల్లలు వచ్చినారు, అందరు లేరు. చెన్నారెడ్డి గారి పిల్లలు వచ్చినారు, అందరు లేరు. విన్నారా? ఎలా చూడాలనుకుంటున్నారు మీ కొడుకుని అమిత్ని? ఎంపీ గానా, ఎమ్మెల్యే గానా? నేను ఏ అవకాశం వస్తే ఎంపీగా చేజారింది అవకాశం అనే మాట తెలిసిందే. భువనగిరి నుంచి కానీ నల్గొండ నుంచి కానీ దాంట్లో కేసీఆర్ గారు చేయమని చెప్పారు. వాళ్ళది విన్నారా? కేసీఆర్ గారు చెప్పారు, కేటీఆర్ చెప్పారు, హరీష్ కూడా చెప్పారు. కానీ మనం సర్వే చేయించుకున్న తర్వాత వాస్తవ పరిస్థితులు మన దగ్గర వచ్చిన తర్వాత ఇక మళ్ళా మనము మొదటిసారి ఇబ్బందులు పడొద్దు అనే దాని మీద బ్యాక్ అయ్యారు. ఎలా ఉంటారు? మీలాగా మృదు స్వభావి, అందరిని కలుపుకుపోయేతనమా లేకపోతే యంగ్ బ్లడ్ కాబట్టి కొంచెం నాకంటే ఇంకా ఎక్కువ ఓపిక, దాంట్లో అనుమానం లేదు. ఓకే, అర్థమవుతుంది ఇల్లు చూస్తుంటేనే. ఇల్లు ఏంటి అసలు ఎక్కడ లేదు, వస్తే ఒక 100 మంది కూర్చుని ఇలాగా హాల్లో మొత్తం సోఫాలు వేసేసారు. నాకంటే ఎక్కువ ఓపిక. ఓకే. అనుకుంటున్నారు మీ వారసత్వం నిలబెడతారని? డెఫినెట్గా తండ్రి ఆశించేది అదే కదా. ఎవరు సుఖేందర్ రెడ్డి గారు మీకు మంచి మిత్రులు అంటే రాజకీయాలలో? నాకు అందరు మిత్రులేనండి. నేను ఎవరితోని అతి క్లోజ్గా ఉండేది లేదు, ఎవరితోని దూరం ఉండేది కూడా లేదు. నేను గతంలో చైర్మన్గా, స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉండేది. ఇద్దరం కలిసి ప్రయాణం చేశాను. ఇప్పుడు గడ్డ ప్రసాద్ గారు వచ్చారు, కలిసే ప్రయాణం చేస్తాం. అట్లా అందరితో మంచిగా ఉంటాను. పొన్నం ప్రభాకరు, ఇద్దరు మేము పార్లమెంట్లో కలిసి తెలంగాణ కొరకు పోరాడిన వాళ్ళం. అట్లా అందరితో వివేక్ ఉన్నాడు, కలిసి పోరాడిన వాళ్ళం. ఆ ఆప్యాయతలు, అక్కడ 5 సంవత్సరాల జర్నీ మరవలేనటువంటి జర్నీ అది తెలంగాణ సాధించడంలో. ఓకే. రాజశేఖర రెడ్డి గారితో ఎలా ఉంటుంది మీ బాండింగ్? చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు 2008 మా దగ్గర ఆలేరు బై ఎలక్షన్ వచ్చింది. ఆలేరు బై ఎలక్షన్ వచ్చినప్పుడు చిన్నారెడ్డి గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ వారు నా దగ్గర పంపారు. పంపినప్పుడు చెప్పాను, నేను మీ అభ్యర్థి గెలవడు అక్కడ, నాకు నరసింహులు గారికి కుదరదు, నేను నరసింహులు గారిని ఓడించాలనే దృక్పథంతో ఉన్నాను. నరసింహులు గారిని ఓడించాలంటే నగేష్ గారిని గెలిపించాలి. నగేష్ గారు టీఆర్ఎస్గా రాజీనామా చేసిన క్యాండిడేట్. అది కాకుండా 99 ఎన్నికల్లో నేను పార్లమెంట్ క్యాండిడేట్ను, నగేష్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ టీడీపీ నుంచి. అతను ఓడిపోయినాడు, నేను గెలిచినాను. కాబట్టి మళ్ళీ ఆయనకు 2004లో అవకాశం వచ్చింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన, మన టీఆర్ఎస్ నుంచి గెలిచినాడు అతను. 2008లో రాజీనామాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా చేసినప్పుడు ఆయన రాజీనామా చేసినాడు. మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మేమంతా టీడీపీలో ఉన్నాం. అయితే అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పే చేశాం. ఏది ఆయన నరసింహులు గెలిపించాలనే విషయం ఆయన నాతో చెప్పాడు. సార్, ఆయన డైరీ ఎన్నికల్లో మీరు చెప్పిన మాట వారు వినలేదు, కాబట్టి నేను ఈ ఎన్నికల్లో చేయలేనని చెప్పాను. ఇప్పుడు నగేష్ గారికి సపోర్ట్ చేశాం.
గెలిపించాం. ఉమ్. ఆ తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ చిన్నారెడ్డి గారు రెండోసారి తోలినాడు. ఆయన తోలినప్పుడు కూడా నేను సుముఖత చూపెట్టలేదు. ఎందుకంటే అప్పటికే మా కూటమి లాగా ఇది తెలుగుదేశం పార్టీ, సిపిఎం, సిపిఐ, టిఆర్ఎస్ కూటమిగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసే సందర్భంలో కష్టం అనేటువంటి అభిప్రాయంతో ఉండేవాడిని నేను. అందుకనే సుముఖత చూపెట్టలేదు. ఉమ్. ఆ తర్వాత ఏదో డైరీ ఎన్నికల సందర్భంలో కలిశాను. కలిసినప్పుడు ఆయన చాలా హాఫ్ అన్ అవర్ 20-25 నిమిషాలు మాట్లాడాడు నాతో సెక్రటేరియట్లో. ఆయన ఆహ్వానించాడు, రమ్మన్నాడు. కానీ తర్వాత ఆలోచన చేసుకొని చెప్తాను, బయటపడ్డాను. 2009 ఎన్నికలు వచ్చినాయి. వచ్చినప్పుడు అంతకుముందు నాకు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ టికెట్ ఇస్తారనే ఆశలో ఉన్నాం. మొదటి మా కూటమి సభ కూడా నల్గొండలో మేమే నిర్వహించినాం. నా ఇంట్లోనే అన్ని పార్టీల నాయకులకు భోజనాలు ఏర్పాటు చేసినాం, సభను దిగ్విజయం చేసినాం. కానీ లాస్ట్కి వచ్చే వరకు మరి ఆయన నా మీద విశ్వాసం పోయిందా, ఏమైంది అని సంగతి తెలియదు. నా పార్లమెంట్ స్థానాన్ని సిపిఐకి అప్పచెప్పాడు. నన్ను హుజూర్ నగర్లో పోటీ చేయమని చెప్పాడు. దాంతో నేను చేయనని చెప్పాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి మెసేజ్ పెడితే ఫోన్లోనే నాతో మాట్లాడినాడు. నువ్వు డిసైడ్ చేసుకుంటే నేను టికెట్ కన్ఫర్మ్ చేస్తాను, నేను ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాను చెప్పాను. అదే పద్ధతిలో ఆయన చెప్పినాడు. టికెట్ అనౌన్స్మెంట్ చేసినాడు. 157,000 మెజార్టీతో గెలిచాను మీరు 2009లో. అది మంచి వేవ్ అప్పుడు. ఆ తర్వాత 14లో కేసీఆర్ గారు కూడా ఆహ్వానించినారు. తాజ్ మాన్సింగ్ హోటల్లో నన్ను, వివేక్ను, జగన్నాథాన్ని, రాజయ్య గారితో కూర్చోబెట్టి కూడా మాట్లాడినాడు. నేను చెప్పాను, నా సీటు, నేను తెలంగాణ వారినే కదా సార్, మీకు అన్ని రకాలుగా మేము సపోర్టే చేస్తున్నాం కదా, ప్రతి ఉద్యమంలో కూడా మీకు సహకరించినాం కదా, పార్లమెంట్లో మేమంతా యుద్ధం చేస్తూనే ఉన్నాం కదా తెలంగాణ కొరకు, నేను మీ పార్టీలోకి వచ్చి చేసేది ఏముంటుంది సార్ అని చెప్పాను. అప్పుడు కూడా మళ్ళా 14లో 2 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. దాంట్లో నాదొక సీటు, నేను 194,000 మెజార్టీతో గెలిచాను. తెలంగాణ ఉద్యమం బాగా ఎక్కువ ఉంది అప్పుడు ఆ టైంలో. అప్పుడు 194,000 మెజార్టీతో గెలిచాను మూడోసారి. అప్పుడు అక్కడ మన నాగర్ కర్నూలులో నంది ఎల్లయ్య గారు గెలిచారు. ఆయన 16,000తో గెలిచాడు. జగన్నాథం గారు ఓడిపోయారు. ఓకే.